హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రైల్వే శాఖ నుంచి 1642 పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 327 పోస్టులు కూడా సపరేట్గా కేటాయించడం అనేది జరిగింది. అయితే క్లియర్గా చూసుకున్నట్టయితే దగ్గర 2000 పోస్టులు మనకి సికింద్రాబాద్లో ఉండడం అని మనం గుర్తుంచుకోవాలి. అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, వేరువేరు విభాగాలు మెకానికల్, అదేవిధంగా ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ సంబంధించిన ట్రాఫిక్, అయితే క్లియర్గా వేరు విభాగాలలో వేరు పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అన్న క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అన్రిజర్వ్లో ఉన్నటువంటి పోస్టులు, ఎస్టీకి కేటాయించిన పోస్టులు, ఎస్సీకి కేటాయించిన పోస్టులు, ఓబీసీకి కేటాయించిన పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటాయించిన పోస్టులు టోటల్గా అనేది కింద ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకోండి, అన్రిజర్వ్లో 710 పోస్టులు, ఎస్సీకి 235 పోస్టులు, ఎస్టీకి 144 పోస్టులు, ఓబీసీకి 415 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 136 పోస్టులు, టోటల్గా 1642 పోస్టులు అనేది కేటాయించడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు ఎందుకు అని అంటారా, నేను కూడా క్లియర్గా ఒకసారి చూపిస్తాను. ఎందుకు అనే దాన్ని కూడా మనకు క్లియర్గా అనేది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటివి అనేది కూడా నేను ఒకసారి అనేది మీకు వివరించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకు కావాల్సినటువంటి సికింద్రాబాద్ రైలుకు సంబంధించినటువంటి ఎస్సీఆర్ సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకు ఒక ఫోన్ నెంబర్ కూడా హెల్ప్లైన్ కోసం ఇవ్వడం అనేది జరిగిందనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. rrbsikindrabad.gov.inలో మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అందులో కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. Candidate must fill the online application form with correct information and recheck before submission. సబ్మిషన్ కంటే ముందు మనం రీచెక్ అనేది చేసుకోవాలని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉందని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ని లాంగ్వేజ్లలో మనకు సిబిటి ఎగ్జామినేషన్ చేస్తున్నారంటే మనకి ఇక్కడ చూడండి, ఇంగ్లీషు, హిందీ, రీజనల్ మొత్తం 13 లాంగ్వేజ్లో మనకి ఇక్కడ సబ్మిషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది, ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు చూసుకున్నట్లయితే తెలుగు అనేది ఉంది కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం అనేది మర్చిపోవద్దండి. తెలుగు, ఉర్దూ, బెంగాలీ ప్రతి ఒక్క లాంగ్వేజ్ అంటే మొత్తం 13 లాంగ్వేజ్లలో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి 2 రకాల టెస్టులు కండక్ట్ చేయడం అనేది జరుగుతుందో ఒక్కసారి క్లియర్గా ఒకసారి చూసుకున్నట్లయితే, మేల్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 35 కేజీలు ఏబుల్ టు క్యారీ 35 కేజెస్ అనేది మనకి లిఫ్ట్ చేయడం, వెయిట్ లిఫ్ట్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా 100 మీటర్స్ 2 మినిట్స్లో కంప్లీట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా వితౌట్ పుట్టింగ్ అండ్ వితౌట్ డౌన్ అండ్ షుడ్ బి ఏబుల్ టు డిస్టెన్స్ 1000 మీటర్స్ 4 minutes 15 seconds మేల్కు ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్కి ఇక్కడ చూడండి 20 కేజీల వరకు వెయిట్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నట్లయితే 100 మీటర్స్ 2 మినిట్స్లో ఉండాలి. అదేవిధంగా దాంతోపాటు 1000 మీటర్స్ 5 minutes and 40 secondsలో కంప్లీట్ చేయాలని కూడా ఇక్కడికి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్ సంబంధించిన మినిమం డ్యూరేషన్ ఈజ్ 90 minutes ఉంటుందన్నమాట. దానికి సంబంధించినటువంటి 100 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ సైన్స్కు 25 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 30, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కు 20 క్వశ్చన్లు కేటాయించడం అనేది జరుగుతుంది. 3 will be నెగిటివ్ మార్కింగ్, 1/3 వంతు డిడక్టివ్ మార్క్స్ కూడా ఉంటున్నాయి కూడా క్లియర్గా అనేది మనం గుర్తుంచుకోవాలని మర్చిపోవద్దు. ఇక్కడ అప్లికేషన్ యొక్క ఫీజు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 500 రూపీస్ అనేది అందరికీ జనరల్కి సంబంధించిన క్యాండిడేట్స్కి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే వారికి ఇక్కడ చూడండి 250 రూపీస్ అనేది ఇక్కడ ఎగ్జామ్ ఫీజుగా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టాఫ్
దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ రిలాక్స్డ్. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ బీ హ్యావ్ 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుందని కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇది మాత్రం క్లియర్గా అనేది గుర్తుంచుకోవాలి. ఇంటర్మీడియట్ దాంతోపాటు క్లియర్గా మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నిటితో పాటు మనకి ఇక్కడ చూడండి 7th క్లాస్ పాస్ అయితే సరిపోతున్నటువంటి క్యాండిడేట్ పోస్టులు కూడా ఇక్కడ ఉన్నాయి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా 7th క్లాస్ అని ఇక్కడ మెన్షన్ చేయడం అని కూడా జరిగింది. మనకు ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి అందులో మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటివి, మనకి ఏ దానికి అర్హత ఉందని కూడా క్లియర్గా అనేది చూసుకోండి. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. 18 నుంచి 33 ఇయర్స్ ఉండాలి. అదేవిధంగా 18 నుంచి 36 ఇయర్స్ కూడా ఉండాలి కూడా ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం అనేది. దాంతోపాటు సింపుల్గా చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఖచ్చితంగానే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఉంటుందని కూడా క్లియర్గా అనేది మనం గుర్తుంచుకోవాలి. వేకెన్సీస్ కూడా ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ 18,000 రూపాయల నుంచి మనకు శాలరీ అనేది ఉంటుంది. అంటే స్టార్టింగ్ పే 18,000 ప్లస్ అలవెన్సెస్ కలిపితే దాదాపుగా 30,000 రూపాయలు మనకు శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 7th CPC ప్రకారం మనకు శాలరీ అనేది కేటాయించడం జరిగింది. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా ప్రకారం 32,438 పోస్టులు అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సీజన్ 7th CPC మెరిట్ లిస్ట్ ప్రకారం ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి డేట్ ఆఫ్ పబ్లిష్ ఇక్కడ ఏంటంటే 21/22/2025 నుంచి. అంటే మనకు అప్లికేషన్ ఫామ్స్ ఒకసారి చూద్దాం. 23/1/2025 ప్రారంభమై 22/2/2025 వరకు క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఆఫ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ క్లియర్గా ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే 24/2 రాత్రి 23 అంటే నైట్ 12 గంటల వరకు మనకు టైం అనేది కేటాయించడం అనేది జరిగిందని గుర్తుంచుకోవాలి. అంటే మనకి ఇంకా 3 డేస్ ఉంది కాబట్టి నేను ఒకసారి గుర్తు చేద్దామని వీడియో అనేది చేస్తున్నాను. ఓకే, ఎడిట్ ఆప్షన్ కూడా మనకు ఒకసారి చూసుకున్నట్లయితే క్లియర్గా చూడండి. డేటాస్ ఆఫ్ క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రమ్ అండ్ చూసింగ్ రైల్వే కాంట్ బి మోడిఫైడ్. ఏదన్నా క్లియర్గా పేమెంట్ మేడ్ ఆఫ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకున్నట్లయితే 6వ తారీఖు వరకు ఉండడం అనేది జరిగిందని కూడా మనకి ఇక్కడ డేట్లు అనేది చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.